సాక్షిగా ప్రమాణం ఏం చేశాడు? ఇవాళ సంవత్సర కాలంగా ఎలా పరిపాలిస్తున్నారు, ఏం పరిపాలిస్తున్నారు? ఇవాళ ప్రతిరోజు, ప్రతి వారం లేదా ప్రతిరోజు రాష్ట్రంలో ఏదో ఒక మూల ఏదో ఒక ఆడపిల్ల బలవుతున్నటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్నాయి. రాష్ట్రంలో ప్రతి వారం ఏదో ఒక ఊరిలో రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద హత్యాయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ నిరోధించేటువంటి వ్యవస్థలు కానీ, నిరోధించాల్సినటువంటి పోలీసుల వ్యవస్థ కానీ ఏ రకంగా నిర్వీర్యమైపోయినటువంటి పరిస్థితులు ఇవాళ ఈ రాష్ట్రంలో దాపురించినాయో మనం చూస్తున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఊరూరున రాజకీయ సైకోగాళ్లు ఇవాళ ఏ రకంగా బరి తెగించి బజారులో నడుస్తున్నారో మనం చూస్తున్నాం. ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి అర్హులకి అన్నీ తొలగించమని చెప్పని వాళ్లే అన్ని ఆదేశాలు ఇస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారికి వ్యతిరేకంగా లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీకి లేదా ఆ నాయకులకి ఎవరు వ్యతిరేకంగా గట్టిగా పనిచేస్తున్నా అయితే దాడులు చేయండి, హింసించండి, భయపెట్టండి, ఊర్లోంచి పారిపోయేలాగా చేయండి, మీకు పోలీసులు అండగా ఉంటారు, లేదా ఆ పనులు కింద చేయలేకపోతే పైన నేను కేసులు కట్టిస్తాను పైనుంచి అని చెప్పని పైనుంచి ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తూ రాష్ట్రంలో ఏ వ్యవస్థ పోనీ ఏమన్నా పరిపాలన ప్రజలకు ఏమన్నా అందిస్తున్నావా? పోనీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఒక్కళ్ళని మాత్రమే వేధిస్తూ మిగతా రాష్ట్ర ప్రజలందరికీ కూడా మంచి చేస్తున్నావా అంటే సంక్రాంతి కల్లా గోతులు పూడుస్తా అని ఈ రోజుకి గోతులమైనటువంటి ఊర్లు మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయో కూడా ఇవాళ లెక్కలేని పరిస్థితి. ఇవాళ అదొకటే కాదు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రకమైనటువంటి ఏలుబడి చేస్తూ రాష్ట్రంలో కిరాతకాలకు ఎగదోస్తూ జరుగుతున్నటువంటి ఈ పరిపాలన దానిలో ఆయన చెప్తాడు. ధూళిపాల నరేంద్ర కుమార్ గారు అని చెప్పని శాసనసభ్యులు ఆయన తన ట్విట్టర్లో ట్వీట్ చేస్తాడు. దళిత వ్యతిరేకి జగన్ అంటాడు. ఎవరు దళిత వ్యతిరేకి? ఎవరంటే చెప్పి అడుగుతున్నా. ఇవాళ ఆయన బండ్లమూడి బాబురావు మీద దారుణం చేశారు, అప్పుడు అందుకోసం అని చెప్పని ఇవాళ మన్నవ గ్రామంలో జరిగింది అని మాట్లాడతాడు. ధూళిపాల నరేంద్ర గారు గెలిచిన తర్వాత మినీ మహానాడు పెట్టుకున్నాడు. ఆ మినీ మహానాడులో ఆయన చిలక పలుకులు పలికాడు ధూళిపాల నరేంద్ర. ఆయన అంటాడు ఏమంటే, మనం గత విషయాలు అక్కడే మర్చిపోతే మీ మనుగడ కూడా ఉండదు, నాయకత్వానికే మనుగడ ఉండదు. అది మీరు మర్చిపోయిన రోజు మీతో నాకు కూడా పని లేదు. మీ నియోజకవర్గంలో అంటే మన్నవ గ్రామంలో జరిగింది, మన్నవ గ్రామస్తుల గురించి ఆయన మినీ మహానాడులో మాట్లాడాడు. మీ నియోజకవర్గంలో బాబురావు గారి మీద దాడి జరిగింది. ఆ రోజు మనం చాలా గందరగోళం చేశాం, ఎస్పీలతో మాట్లాడాం, కోర్టుల్లో కేసులు వేశాం, రకరకాలుగా చేశాం, జగన్ని అల్లరల్లరి చేశాం. కాబట్టి నేను కోరేది ఏంటంటే దాడి చేయాల్సిన అవసరం లేదు వాళ్ళ మీద. ఎప్పుడప్పుడు గీత దాడతాకి వచ్చినప్పుడు మాత్రం భూస్థాపితం చేయాలి. మనం అనుభవించింది మర్చిపోతే మీరు అనవసరం, అర్థమైందా? కాబట్టి నాది ఆ మనస్తత్వం కాదు. నా ఆలోచనతో నడిచేట్టు ఉంటేనే నాతో నడవండి, లేకపోతే పక్కకు తప్పుకోండి, నా వల్ల కాదు అని చెప్పండి. నేను చక్కగా ఒక మీటింగ్ పెట్టి మిమ్మల్ని కూడా పంపించేస్తా, అర్థమైందా? నేను ఇంకొకళ్ళని చూసుకుంటా,
కాబట్టి మీరందరూ ఏదో మనం మాట్లాడుకుని ఇట్లాంటివన్నీ నా ఆలోచనకు తగ్గట్టే మీరందరూ మెసులుకోకపోతే ఇక నాతో మీకు పని లేదు, మీతో నాకు పని లేదు. ఒకరోజో రెండో రోజో మూడో రోజో నాలుగో రోజో నాకు మీ విషయాలన్నీ నాకు తెలుస్తాయి. కాబట్టి ఎవరైనా లెక్క అప్పచెప్పితే ఆ లెక్క తిరిగి అప్పచెప్పాల్సిందే. అది ఐఏఎస్ అయినా ఐపీఎస్ ఆఫీసర్ అయినా రాజకీయ నాయకుడైనా కావచ్చు. కాబట్టి నా ఆలోచన మేరకు మీరందరూ నడుచుకోండి అని చెప్పి ఆయన మీటింగ్ చెప్తాడు. నిన్న ఆయన ఆ మీటింగ్ అలా చెప్పి ఇవాళ ఏం చెప్తాడు, మా బాబురావు మీద మీ నాగమల్లేశ్వరరావు దాడి చేశాడు, అందుకని మేము హత్యాయత్నం చేశామని చెప్పి ఆయన చెప్తాడు. నేను ఆయన్ని అడుగుతున్నాను, ఆయన చెప్పే కథలు అయితే ఈ నాగమల్లేశ్వరరావు గారు నిజంగా కిరాతకుడే అయితే, రాక్షసుడే అయితే, దాడులు చేయించేవాడైతే దాదాపుగా ఆ పంచాయతీ పుట్టిన దగ్గర నుంచి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు జరిగినటువంటి ఎన్నికల్లో ఆ ఊరు సర్పంచ్లు ఎవరున్నారు? నాగమల్లేశ్వరరావు గారు, బొనిగల నాగమల్లేశ్వరరావు గారు కుటుంబీకులు కదా. ఈ నాగమల్లేశ్వరరావు గారు గడిచిన 4 టర్ముల నుంచి మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా ఆయనే పంచాయతీ గెలుస్తూ వస్తున్నాడు కదా. లేదా 20 ఏళ్లకు ముందు మీ తండ్రి గారు ఉన్నప్పుడు వాళ్ళ అక్కగారు, వాళ్ళ తండ్రి గారు, వాళ్ళ సోదరుడు ఎవరో ఒకళ్ళు ప్రజలు గెలిపిస్తున్నారు కదా. అంటే ఇంత కిరాతకులైతే, నరరూప రాక్షసులైతే మీరు చెప్పేట్టుగా బాబురావు మీద దాడి నాగమల్లేశ్వరరావు గారే చేసినట్టయితే ప్రజలు ఇన్నిసార్లు ఎందుకు ఓటేస్తున్నారు? ఇంకోటి కూడా నేను అడుగుతున్నా, ఆయన మరి ఎఫ్ఐఆర్లో ఏది నాగమల్లేశ్వరరావు గారి మీద కట్టిన ఎఫ్ఐఆర్లో ఏముంది? ఆయన ప్రతి పనికి అడ్డం పడుతున్నాడు. చెరువులో మీ ఆదేశాల మేరకు అంటే ధూళిపాల నరేంద్ర గారి కనుసైగతో ఆ ఊర్లో ఉన్నటువంటి ఈ కేసులో ముద్దాయిలు ఎవరైతే ఉన్నారో అంటే కిరాతకంగా పాశవికంగా మనుషుల ముసుగులో తిరుగుతున్నటువంటి సైకోల్లాగా పట్టపగలు ఆ రకంగా దాడి చేసి మరి ఎందుకు అంటే చచ్చిపోయాడని వదిలేరు కాబట్టి వాళ్ళ హాస్పిటల్లో ఆయన చావు బతుకుల మధ్య కొట్టుఆడుతున్న పరిస్థితి ఉంది తప్పితే మామూలుగా వాళ్ళు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళారు తప్పితే అటువంటి కిరాతకం చేసినటువంటి వ్యక్తులు నీ కనుసైగతో ఆ ఊళ్ళో మన్నవ గ్రామంలో చెరువు మట్టి మొత్తం వ్యాపారం చేసే పరిస్థితులు జరుగుతుంటే ఈయన జిల్లా కలెక్టర్కి లేదా కోర్టుల్ని సంప్రదించి ఆ మీ సంపాదనని అడ్డుకున్నాడని లేదా ఇలాంటి మీ తప్పుడు పనులు ఏదైతే అడ్డగోలు అరాచకాలు అవినీతికి తెరలేపుతూ మీరు చేసినటువంటి తప్పుడు పనులన్నీ కూడా ఎక్కడెక్కడ అడ్డుకోవటమే నాగమల్లేశ్వరరావు చేసినటువంటి పాపంగా కాక మరి ఏంటని నేను అడుగుతున్నాను. మరి నాగమల్లేశ్వరరావు గారు బాబురావు మీద దాడి చేసినాడు అయితే అనుకుంటే మరి వాస్తవంగా దాడి చేసిన వీళ్ళు ఆ రోజు 2019-24 మధ్యలో మీరు చెప్పేటువంటి బాబురావు గారి మీద ఇవాళ మీరు రెచ్చగొట్టి పంపించినటువంటి కిరాతకంగా పైశాచికంగా చచ్చిపోయాడని చెప్పి కొట్టి వదిలేసి వెళ్ళినటువంటి ఆ ముద్దాయిల యొక్క తండ్రి బాబురావు గారు లేదా అన్న బాబురావు గారు ఆ బాబురావు గారి మీద దాడి చేసి కొట్టుతంటే ఆ రోజు అడ్డుపడింది ఎవరు? ఆ గ్రామస్తులకు తెలీదా? ఆ రోజు నాగమల్లేశ్వరరావు గారు కనుక అడ్డుపడి ఆపకపోతే ఇవాళ ఊర్లో అందరూ మాట్లాడేటువంటి పరిస్థితులు. ఆ రోజు బాబురావుని కాపాడి ప్రాణం మీదకి తెచ్చుకున్నాడు వీడన్నీ మంచి అంటాడు ఈ నాగమల్లేశ్వరరావు గారు. ఎందుకని చెప్పని ఊళ్ళో వాళ్ళు తిడుతున్నారు. ఏమైంది వీడు మంచి నాగమల్లేశ్వరరావు మంచి ఏమైంది? ఆ రోజు
కొంతమంది అంటే కొట్టే ప్రయత్నం చేస్తుంటే అడ్డం పడి మీద పడి అతన్ని కాపాడి అతనికి ప్రాణాలకు ఇబ్బంది జరగకుండా కాపాడినాడు నాగమల్లేశ్వరరావు. అయితే అతని మీద దాడి చేసిన వాళ్ళందరూ వాళ్ళు ఎక్కడున్నారు? ధూళిపాళి నరేంద్ర గారు నీ వెనకాల తిరుగుతున్నారు కదా, నీ పచ్చ జెండా మోస్తున్నారు కదా ఆ రోజు ముద్దాయిలందరూ. నాగమల్లేశ్వరరావు తప్పితే ఆ కేసులో ఉన్న వాళ్ళందరూ ఎక్కడున్నారు? ఇవాళ ఆ ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? మీ వెనకాల బాబురావు గారి మీద దాడి చేశారని చెప్పి ఓకే దుఃఖాలు పోతున్నావు కదా, ఆ దుఃఖాలు నువ్వు దుఃఖాలు పోయే దుఃఖాలకి బాబురావు గారి మీద దాడి చేసిన ముద్దాయిలందరూ ఎక్కడున్నారు? నీకు చెంచాగిరి చేయట్లేదా? నీ జెండా మోయట్లేదా? నీకు జిందాబాదులు జైలు కొడతా నీ వెనకాల తిరుగుతున్నారు కదా. ఇవాళ ఈయన మంచి పద్ధతి కౌలు చెప్తున్నాడు ధూళిపాళి నరేంద్ర గారు. మీకు అలవాటు అయిపోయిందని అక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ చెప్తున్నారు. మీకు ఎక్కడ రాజకీయంగా గ్రిప్పు దొరకట్లేదు, ఎక్కడైతే మీకు రాజకీయ పలుకుబడి దొరకట్లేదు. ఇవాళ మన్నవ గ్రామంలో జరిగినటువంటి ఈ కిరాతకం, ఈ ఘాతకానికి కారణం ఏంటి? ఆ మన్నవ గ్రామం ఎంత మీరు 164 సీట్లు గెలిచినా కూడా ఆ మన్నవ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ వచ్చిన మాట వాస్తవమా అవునా కాదా? అంటే మీకు అనుకూలంగా ఈ రోజుకి మారినటువంటి లేదా మీ రాజకీయానికి అండగా లేనటువంటి ప్రతి గ్రామంలో చీలకొట్టడం, ఫ్యాక్షన్లను ప్రోత్సహించడం, హత్యాయత్నాలు చేయటం, హత్యలు చేయించడం, తద్వారా గ్రామాన్ని ముక్కలు ముక్కలుగా చేయటం, లబ్ధి పొందటం, టీడీపీకి మెజారిటీ తెచ్చుకోవటం, మీకు మెజారిటీ తెచ్చుకోవటం, ఇదే కదా మీ ఎత్తుగడ, మీ ఆలోచన, మీ సరళి. ఆ పొన్నూరు మండలంలో మన్నవ గ్రామానికి పక్కనే ఉన్నటువంటి వెల్లలూరులో చరిత్ర ఏం చెప్తుంది? వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? బండి వెంకటేశ్వర గారు జీవించే ఉన్నారు కదా. వెల్లలూరు చరిత్ర ఏం చెప్తుంది? 6 మటర్లు ఎందుకైనాయి? ఎవరి వల్లనైనాయి? అంటే ఆ గ్రామం మనకు మెజారిటీ రావట్లేదు, గ్రామంలో మనకి సందు దొరకట్లేదు కాబట్టి రెచ్చగొట్టడం, హత్యలు చేయించటం, వర్గాలుగా ముక్కలు ముక్కలుగా ఫ్యాక్షన్లుగా ఆ ఊరు నరుక్కు చావటం, దానిలోంచి రాజకీయంగా లబ్ధి పొందటం, ఓట్లుగా మీరు గుద్దుకోవటమో లేదా ఓట్లుగా మెజారిటీ తెచ్చుకోవటం, ఇదే కదా ముసుగులు వేసుకుని చేసేటువంటి ఇవాళ నీతి కబుర్లు, పత్తిత్తు ట్వీట్లు చేస్తూ మన చరిత్ర ఇదే కదా. బండి వెంకటేశ్వర లాంటి పెద్దోళ్ళు ఎంతోమంది సజీవ సాక్ష్యాలుగా కథలుగా చెప్పేవాళ్ళు మన నియోజకవర్గాల్లో లేరా అని అడుగుతున్నాను. ఉన్నారు కదా. ఇవాళ ఇంత కిరాతకాలు చేస్తున్నటువంటి, దుర్మార్గాలు చేస్తున్నటువంటి నరరూప రాక్షస పాలన ఎప్పుడు పోతుందా అని చెప్పని ప్రజలు జపం చేసే పరిస్థితి. ఇవాళ ఈ రకమైనటువంటి తప్పుడు పరిపాలన ఇవాళ ఆయన చెప్తాడు అది జరిగింది ఇది జరిగిందని.